హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో మటన్ కీమా ములక్కడ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని దానిలో ఒక 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కళ్ళుప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న దానిలో మటన్ వేసుకోవాలండి. చూసారా, నేను ఒక 6 టైమ్ దాకా బాగా వాటర్తో క్లీన్ చేసుకున్నానండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత క్లీన్ చేసుకున్న మటన్కి ఏదైతే ఉందో అది వేసేసుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోండి. ఎంతసేపు ఎంత ఎక్కువగా మగ్గించుకుంటే ఈ మటన్ అనేది సాఫ్ట్గా త్వరగా ఉడుకుతుందండి. లేకపోతే కొంచెం వాటర్ ఎక్కువ వేయాల్సి వస్తుంది, ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఈలోపు దీనికి కావాల్సిన మసాలా చూసేద్దామా. ఒక స్పూన్ జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, గసగసాలు, అలాగే తిని రోజైతే నూపప్పు కూడా యాడ్ చేసుకోండి. అల్లం వేయకూడదు అనమాట. చూసారా, ఈ విధంగా మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని మగ్గిన కైమాలో ఈ మసాలా పేస్ట్ని వేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత విధంగా కలుపుకొని మగ్గించుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అల్లం వేయకుండా ఈ మసాలాలతో తయారు చేసి వండితే మటన్ కీమా అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా మగ్గించుకున్న తర్వాత ములక్కాడ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలన్నమాట. మగ్గిన తర్వాత దీనిలో చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం కూడా వేసుకొని ఈ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా ములక్కాడ ముక్కలకి, మటన్ కీమాకి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. మగ్గించుకుంటే కొంచెం ములక్కాడ ముక్కలకి, కీమాకి కొంచెం ఉప్పు కారాలు బాగా పడతాయి అన్నమాట. చూసారా, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ములక్కాడ ముక్కలు వేసిన గురించి నేను కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ ములక్కాడ మటన్ కీమా కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడు నేను ఉప్పు అయితే చెక్ చేసుకుంటున్నాను అనమాట. నాకైతే ఉప్పు సరిపోయిందండి. మీరు ఉప్పు చెక్ చేసుకొని సరిపోయిందో లేదో చూసి అయితే వేసుకోండి. ఎంతో టేస్టీ అయిన ములక్కాడ మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అనమాట.